అలాగునే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలని మనం చూద్దాం ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4 వచనాలని మనము చూద్దాం ప్రియులారా. 4 వచనాలు 5 వచనాల వరకు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక శరీరంలో మనకు అనేక అవయములుండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయములమై ఉన్నాము. ప్రత్యేకంగా మనం ఏమై ఉంటున్నాము? అవయములమై ఉంటూ ఉన్నాము. కాబట్టి మనం ఎప్పుడు మరి వాటిని జాగ్రత్తగా అంటుకట్టుకొని ఫలించేవారిగా ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము కొన్ని వచనాలని మనం చూద్దాం ప్రియులారా. 10వ అధ్యాయము 11, 12 వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. 11, 12 వచనాన్ని ఆలోచన చేద్దాం. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడు సిగ్గుపడడని లేఖనములు చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయి వారి అందరి ఎడల కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఏమై ఉంటున్నాడు? మనకందరికీ ఐశ్వర్యవంతుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఐశ్వర్యవంతుడైనటువంటి క్రీస్తు దగ్గర మనం ఉంటే ఎంత భాగ్యం చూడండి ప్రియులారా. క్రీస్తు దగ్గర ఉండడం చాలా మనకు క్షేమాన్ని ఇస్తూ ఉంటున్నది. క్రీస్తు దగ్గర మనకు సమాధానం ఉంటూ ఉన్నది. ఈరోజు సమాధానం లేక సమాజంలో అల్లాడుతూ ఉంటున్నారు ప్రజలు. ఆస్తులున్నప్పటికీ సమాధానం లేకుండా ఉంటున్నారు. ఆత్మీయ స్థితి ఉన్నప్పటికీ సమాధానంగా ఉండలేకపోతున్నారు. కుటుంబంగా ఉన్నప్పటికీ సమాధానంగా ఉండలేకపోతూ ఉంటున్నారు. దేవుని వాక్యాన్ని వెరగక, దేవుని వాక్యాన్ని సరిగ్గా విశ్వాసంతో నమ్మకం ఉంచక మన జీవితాలను మనము మనకిష్టమైనటువంటి దారులను మనం వెతుకుతూ ఉంటున్నాం. మన దగ్గర సమాధానము దొరకకుండా అది దూరంగా వెళ్తూ ఉంటున్నది. 14వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయానికి వెళ్దాం. 14వ అధ్యాయంలో 2వ వచనాన్ని చూద్దాం. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. ఒకడు సమస్తమును తినాలని చెప్పి ఆశపడుతూ ఉంటున్నాడు, ఒకడు కూరగాయలని తినాలని ఆశ కలిగి ఉంటూ ఉన్నాడు. అలాగున్నే కంటిన్యూ చదువుదాం ప్రియులారా. తినువాడు తినిన వానిని తృణీకరింపకూడదు, తినినవాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. ఫరోని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను అతని సొంత యజమాని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు దీపము కంటే మరి ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు. మరి ఒకడు ప్రతిదినము సమానంగా ఎంచుతున్నాడు. ప్రతివాడు తమ మట్టుకు తానే తన మనసులో రూఢిపరుచుకొనవలెను. దినమును లక్ష్య పెట్టువాడు
ప్రభువు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనక ప్రభువు కోసమే తినుచున్నాడు. తినని వాడు ప్రభువు కోసమే తినుట మాని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఎందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. నాతోడు బ్రతిమాలుకొను, నాతోడు ప్రతి మేలు కాలును ప్రతి మోకాలును, నాతోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది గనక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. 13వ వచనాన్ని కూడా చూద్దాం. కాగా మనం ఇక మీదట ఒకరినొకటి తీర్పు తీర్చుకుందాము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. ఏం చేయమంటున్నాడు? ఆటంకంగా ఉండవద్దని సెలవిస్తున్నాడు. 19వ వచనాన్ని, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము. యోహాను సువార్తకు వెళ్దాము. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం నుంచి 23వ వచనాల వరకు ఆలోచన చేద్దాం. 20 నుంచి 23 వరకు. 21 మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివని నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని మహిమను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? తండ్రి దగ్గర ఏ విధంగా అయితే కుమారుడు పొందుకొని ఉంటున్నాడో అదే విధంగా కుమారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రి, నేను మీ దగ్గర నేను ఏ విధంగా అయితే మహిమను పొంది ఉన్నాను, ప్రేమను పొంది ఉన్నాను, అలాగునే వారు కూడా పొందులాగునా నేను అనుగ్రహింతును అని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు గొప్పవాడై ఉన్నాడు. ఆయన మాటలు గొప్పవై ఉంటున్నవి. ఆ మాటలను మనం ఎప్పుడు తొట్టిల్లకుండగా, ఆ మాటలను ఎప్పుడు తునీకరించకుండగా, ఆ మాటలను ఎప్పుడు మనము నిర్లక్ష్య ద్వారానితో మనం ఆలోచించకుండగా ముందుకు కొనసాగడానికి దేవుని సమాధానం మనకందరికి అవసరమై ఉంటున్నది. ప్రియులారా, మనకందరికి అవసరమై ఉంటున్నది. కాబట్టి సమాధానం లేనటువంటి వారికి సమాధానాన్ని ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ కొండెగాడిలాగా జగడమాడేటటువంటి వారిగా కట్టెను పేర్చి ఏ విధంగా అయితే అగ్ని అలాగనే రగులు ఉంటుందో కొండెగాడిగా మనం ఆ గొడవను పెద్దగా చేసేటటువంటి వారిగా మనం ఉండొద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా. ఎఫెసీ 5 5వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను
విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, అలా కాకపోతే మనం దేవుని కుమారులము కాము. మత్తయి సువార్త 5:9 చూసాం, దేవుని కుమారులు అనబడుదురు సమాధానపరచువారు. మరి సమాధానపరచని వారు దేవుని కుమారులని అనబడరు అని చెప్పి దేవుని వాక్యం క్లుప్తంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. కాబట్టి మన జీవితంలో, మన ఆలోచనలో, మన ఉద్దేశంలో దేవుని ప్రేమను బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ యొక్క వీడియోను 15 నిమిషాల వీడియోగా అది మళ్ళీ నేను కట్ చేస్తూ ముందుకు కొనసాగిస్తూ ఉంటున్నాను. లేఖనాలను మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. రోమా 14:19 మొదటి కొరింథీ పత్రిక 10:24 తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5:12-13 తీతు పత్రిక 3:2 10 మరియు 11 తీతు పత్రిక 2:15 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:2 తిమోతి 2వ పత్రిక 2:14 23 26 తిమోతి 2వ పత్రిక ఎబ్రీలకు రాసిన పత్రిక 13:17 మత్తయి సువార్త 18:15-17 వరకు, సామెతలు 26:20 సామెతలు 20:19 యూదా పత్రిక 1:19 సామెతలు 17:4 గలతీ 5:15 సామెతలు 17:4 ప్రకటన గ్రంథము 12:10 మత్తయి సువార్త 5:9 యాకోబు 4:9-5-11 వరకు ఫిలిప్పీ 2:2 మొదటి కొరింథీ 12:13 మొదటి కొరింథీ 8:6 మొదటి కొరింథీ 1:10 రోమిలకు రాసిన పత్రిక 12:5 వరకు రోమిలకు రాసిన పత్రిక 10:11-12 రోమిలకు రాసిన పత్రిక 14:2-19 వరకు యోహాను సువార్త 17:20-23 వరకు ఎఫెసీ పత్రిక 4:1-5 వరకు కొలసీలకు రాసిన పత్రిక 3:14 ఎఫెసీ పత్రికను ఒక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము. ఎఫెసీ పత్రికను ఒక్క మాటను జ్ఞాపకం చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. ఎఫెసీ పత్రిక 4:29 మళ్ళీ చూద్దాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని నమ్మినటువంటి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన నోటి నుండి దుర్భాష రాకుండా జాగ్రత్త వహించాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నా. ఈ రాత్రి కాలమందు కొన్ని విషయాలు, సమాధానం గురించినటువంటి విషయాలను మేము జ్ఞాపకం చేసుకొని నాయన వాక్య ధ్యానాన్ని ధ్యానించి ఉంటుండగా మా జీవితాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన, లేఖనాలు మాకు మేలుకరమైనవిగా ఉంటున్నాయి, మాకు దీవెనకరంగా ఉంటున్నాయి, మాకు ఆశీర్వాదకరంగా సమాధానకరమైనటువంటి వచనాలు మాకు ఉంటున్నాయి. మీ యందు మేము స్థిరులంగా నిలబడడానికి మీరు కృప చూపించినందుకు వందనములు చెల్లిస్తున్నాం. మేము కూడా మీ కుమారుడు మమ్మల్ని క్షమించినట్టుగా మేము కూడా ఇతరులను క్షమించులాగున కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. రాత్రి కాలమందు వాక్యం వింటున్నటువంటి మా ప్రియులందరినీ నాయన మీరు దీవించి ఆశీర్వదించమని, వారికి ఉన్న ఆసక్తిని, వారికి ఉన్న శ్రద్ధను, విలువైనటువంటి సమయాన్ని, విలువైనటువంటి దేవుని కొరకు విలువ పెట్టి కొనబడినటువంటి వారిగా ఉన్నటువంటి వారందరూ మీ వైపు చూస్తూ ఉంటుండగా, మీ వాక్యాన్ని వీక్షిస్తూ ఉంటుండగా నాయన అనేక విషయాలు క్లుప్తంగా
ఆలోచిస్తూ ఉంటుండగా, లేఖనాలను పరిశీలన చేస్తూ ఉంటుండగా నాయనా మీరు 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా, 1000ంతలుగా ఆశీర్వదించి సమాధానంతో నింపుమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి ప్రభువు నామమున వందనాలు.